ఒక మనిషిని కొన్ని వైరల్ వీడియోలు చూసి, కొన్ని వార్తలు చూసి పూర్తిగా అర్థం చేసుకోవచ్చా? బాలకృష్ణ గారంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేవి కోపం, పొగరు, మాస్ డైలాగ్సు, వివాదాలు. కానీ ఇదే మనిషి పేరు రోజూ ఒక హాస్పిటల్‌లో మరో రకమైన కారణంతో వినిపిస్తూ ఉంటే, ఒక తల్లి తన బిడ్డతో ఇక్కడికి వస్తుంది. ఒక తండ్రి తన భార్య కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. మరో కుటుంబం తమ మనిషిని కాపాడుకోవాలనే ఆశతో ఈ హాస్పిటల్ గుమ్మం తొక్కుతుంది. ఆ హాస్పిటల్ పేరే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్. కానీ ఇక్కడే ఈ కథలో అసలు ట్విస్ట్ అనేది మొదలవుతూ ఉంది. ఈ హాస్పిటల్ వెనుకున్న ఆలోచన బాలకృష్ణ గారిది కాదు. దాని వెనుకుంది ఒక భర్త కన్నీరు, ఒక భార్యను కోల్పోయిన బాధ, మరియు ఆ బాధ నుంచి పుట్టిన ఒక సంకల్పం. ఆ భర్త ఎవరో తెలుసా? నందమూరి తారక రామారావు గారు. బసవతారకం అనేది ఒక పేరు మాత్రమే కాదు, ఒక ఆశ. అసలు ఈ బసవతారకం ఎవరు? ఎందుకు ఆమె పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ అనేది నిర్మించాల్సొచ్చింది? మరీ కథలో బాలకృష్ణ గారి పాత్ర ఏమిటి? తెలుగు సినిమా ఒక కుటుంబం మరియు వేలాది కుటుంబాలకు ఆశగా మారిన ఈ సేవా ప్రయాణం వెనుకున్న అసలు కథ ఏమిటి? ఈరోజు మనం తెలుసుకోబోయేది ఇదే. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. వీడియో అనేది పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి. అప్పుడే మీరిచ్చే సపోర్ట్ అనేది నాకు అందుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక హాస్పిటల్‌కి ఒక మనిషి పేరు పెట్టడం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ ఒక మనిషి జ్ఞాపకాన్ని వేలాది కుటుంబాలకు ఆశగా మార్చడం మాత్రం అంత సాధారణమైన విషయం కాదు. అందుకే ఈ కథను హాస్పిటల్‌తో మొదలుపెట్టడం కంటే, ఆ హాస్పిటల్ పేరుతో మొదలుపెట్టడం అనేది మంచిది. బసవతారకం. అసలు ఈమె ఎవరు? ఆమె తెలుగు ప్రజల దేవుళ్ళా అభిమానించిన నందమూరి తారక రామారావు గారి జీవిత భాగస్వామి. ఎన్టీఆర్ గారు సినిమాల్లో ఎన్నో పాత్రలు చేశారు. రాముడుగా కనిపించారు, కృష్ణుడుగా కనిపించారు, రాజులుగా కనిపించారు, సామాన్యుడిగా కూడా కనిపించారు. తెర మీద ఆయన ఏ పాత్ర చేసినా ప్రేక్షకులు ఆయన్ని తమ మనిషిగానే భావించారు. తర్వాత సినిమా రంగాన్ని దాటి రాజకీయాల్లోకొచ్చారు. తెలుగు ప్రజల కోసం ఒక రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టారు. కానీ ప్రజల ముందు కనిపించిన ఆ గొప్ప వ్యక్తి జీవితానికి కెమెరాలకు దూరంగా మరో ప్రపంచం కూడా ఉంది. ఆ ప్రపంచంలో నటుడు లేడు, ముఖ్యమంత్రి లేడు, నాయకుడు లేడు. అక్కడ ఒక భర్త ఉన్నాడు, ఒక తండ్రి ఉన్నాడు, ఒక కుటుంబ సభ్యుడున్నాడు. ఆ జీవితంలో ఎన్టీఆర్ గారికి అండగా నిలిచిన వ్యక్తే బసవ తారకం గారు. ఎన్టీఆర్ గారి జీవితం ఎంత బిజీగా ఉన్నా కుటుంబ జీవితంలో బసవ తారకం గారి పాత్ర ఎంతో ముఖ్యమైనది. సినిమా రంగాల్లో ఆయన ఎదుగుదల, రాజకీయ ప్రయాణం, కుటుంబ బాధ్యతలు, ఇలా జీవితంలో ఎన్నో దశల్లో ఆమె ఆయనతో పాటే ఉన్నారు. కానీ ఒకరోజు ఆ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేసే వార్త వచ్చింది. బసవతారకం గారికి క్యాన్సర్. ఈ రోజుల్లో క్యాన్సర్ చికిత్సలో ఎన్నో ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పటి పరిస్థితులు వేరు. చికిత్స కోసం, వైద్య కోసం కుటుంబం చేయగలిగిన ప్రయత్నం ప్రతీదీ చేయాల్సిన పరిస్థితి. ఎన్టీఆర్ గారు తన భార్య చికిత్స అందించేందుకు అందుబాటులో ఉన్న వైద్య సహాయం కోసం ప్రయత్నించారు. కానీ ఆ పోరాటం చివరికి ఆయన జీవితంలో చెరగని విషాదాన్ని మిగిల్చింది. 1985 బసవతారకం గారు కన్నుమూశారు. ప్రపంచానికి అదొక ప్రముఖ వ్యక్తి కుటుంబంలో జరిగిన విషాదం. కానీ ఎన్టీఆర్ గారికి అది అంతకంటే చాలా ఎక్కువ. తన జీవిత ప్రయాణంలో తనతో పాటు నడిచిన వ్యక్తిని కోల్పోయిన బాధ. అయితే కొన్ని బాధలు మనిషిని కూల్చేస్తాయి. మరికొన్ని బాధలు మనిషిలో ఒక సంకల్పాన్ని పుట్టిస్తాయి. బసవతారకం గారిని కోల్పోయిన ఆ బాధ తర్వాత ఒక గొప్ప ఆలోచనకి కారణమైంది. క్యాన్సర్తో పోరాడుతున్న మరో కుటుంబం చికిత్స కోసం నిలబడకూడదనుకున్నారు. క్యాన్సర్ అనే వ్యాధి ఒక వ్యక్తిని మాత్రమే కాదు, మొత్తం కుటుంబాన్నే ప్రభావితం చేస్తుంది. వ్యాధితో ఒకరు పోరాడుతూ ఉంటే వారి వెనుకున్న కుటుంబం ఖర్చులతో, భయంతో, చికిత్స కోసం చేసే పరుగులతో, మానసిక వేదనతో మరో పోరాటం చేస్తుంది. అలాంటి సమయంలో నాణ్యమైన క్యాన్సర్ వైద్యం అందరికీ అందుబాటులో ఉండాలి. అదే ఆలోచన
ఒక ఆస్పత్రిని నిర్మించాలనే సంకల్పానికి బలమైంది. కానీ ఒక ఆస్పత్రి నిర్మించడం అంటే కేవలం ఒక భవనం కట్టడం కాదు. క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక వైద్య నిపుణులు కావాలి. అత్యాధునిక పరికరాలు కావాలి. రేడియేషన్ చికిత్స కోసం ప్రత్యేక సాంకేతికత కావాలి. అన్నిటికంటే ఇలాంటి చికిత్సలను సాధ్యమైనంత ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం కావాలి. అందుకే ఈ ఆలోచనను కార్యరూపంలోకి తీసుకురావడానికి భారతదేశంతో పాటు అమెరికాలోని వైద్య నిపుణులు, దాతలు, సేవాభావం ఉన్న వ్యక్తుల సహకారం కూడా కలిసింది. ఒక కుటుంబం అనుభవించిన వ్యక్తిగత విషాదం క్రమంగా సమాజానికి ఉపయోగపడే ఒక సేవా సంస్థగా రూపుదిద్దుకోవడం ప్రారంభించింది. అది బసవతారకం గారి జ్ఞాపకాన్ని ఒక భవనం మీద పేరు పెట్టి గుర్తుంచుకోవడం మాత్రమే కాదు, ఆమె పేరుతో క్యాన్సర్తో పోరాడుతున్న కుటుంబాలకు ఒక వైద్యం ఆశ్రయం నిర్మించాలనే ప్రయత్నం. ఏళ్ల తరబడి జరిగిన ఈ ప్రయత్నాల తర్వాత ఆ కల నెమ్మదిగా నిజం కావడం ప్రారంభించింది. చివరికి 2000వ సంవత్సరం జూన్ 22న హైదరాబాదులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అనేది అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసుపత్రిని అప్పటి భారత ప్రధాని అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. ఒకప్పుడు ఒక కుటుంబంలో మొదలైన బాధ ఇప్పుడు ఎన్నో కుటుంబాలకు ఉపయోగపడే ఒక సంస్థగా నిలబడింది. అయితే ఇక్కడతో కథ అనేది ముగియలేదు. ఎందుకంటే ఒక ఆసుపత్రిని ప్రారంభించడం అంటే ఒక విషయం, కానీ దానితో పాటు కాలంతో అభివృద్ధి చేయడం కూడా మరో విషయం. కొత్త క్యాన్సర్ చికిత్స పద్ధతులు, కొత్త వైద్య సాంకేతికత, మరింత మెరుగైన సదుపాయాలు, ఇవన్నీ కాలంతో పాటు మార్చాల్సిందే. ఒక తండ్రి తన జీవితంలో ఎదురైన ఒక విషాదం నుంచి ఒక సేవా సంస్థకు పునాది వేశాడు. కానీ ఆ సంస్థ కాలంతో పాటు ముందుకు సాగాలంటే తర్వాతి తరం కూడా ఆ బాధ్యతను మోసుకోవాలి. బసవతారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ విషయంలో కూడా అదే జరిగింది. సినిమాల్లోని మాస్ హీరోగా ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న బాలకృష్ణ గారు తన తండ్రి ఎన్టీఆర్ గారు ప్రారంభించిన ఈ సేవా ప్రయాణంలో ఒక ఒక ముఖ్యమైన బాధ్యతను స్వీకరించారు. ప్రస్తుతం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ట్రస్ట్కు మేనేజింగ్ ట్రస్ట్ మరియు చైర్మన్గా నందమూరి బాలకృష్ణ గారు బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. అంటే ఈ హాస్పిటల్ను ప్రారంభించింది బాలకృష్ణ గారు కాదు, కానీ ఆయన తండ్రి ప్రారంభించిన ఈ సేవా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలో బాలకృష్ణ గారు కీలక పాత్రలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒక ఆసుపత్రికి చైర్మన్గా ఉండటం అంటే కేవలం పేరుండటమే కాదు, ఒక పెద్ద వైద్య సంస్థను ముందుకు తీసుకెళ్లాలంటే రోగుల అవసరాలు, వైద్య సదుపాయాలు, కొత్త టెక్నాలజీలు, వైద్య బృందం, ఆసుపత్రి విస్తరణ, భవిష్యత్తు ప్రణాళికలు, ఇలా ఎన్నో అంశాలపై నిరంతరం దృష్టి పెట్టాలి. ఎందుకంటే క్యాన్సర్ చికిత్స ఒకే చోట ఆగిపోయే వైద్యం కాదు. ప్రతిరోజు కొత్త పరిశోధనలు వస్తాయి, కొత్త టెక్నాలజీలు వస్తాయి, చికిత్సా విధానాలు మారుతూ ఉంటాయి. అందుకే ఒక క్యాన్సర్ ఆసుపత్రి కూడా కాలానికి అనుగుణంగా మారాలి. బసవతారకం హాస్పిటల్ ప్రయాణంలో కూడా ఈ అభివృద్ధి అనేది కొనసాగుతూనే ఉంది. అందుకే ఎన్టీఆర్ గారు మొదటగా కలలు కన్నప్పుడు ఆలోచన కేవలం ఒక ఆసుపత్రి గురించి మాత్రమే కాదు, క్యాన్సర్ చికిత్స అనేది సాధ్యమైనంత ఎక్కువ మందికి అందుబాటులో ఉండాలనే లక్ష్యం. ఆ లక్ష్యం ఒక తరం నుంచి మరో తరానికి వచ్చింది. ఒక తండ్రి బాధ నుంచి పుట్టిన ఆలోచన ఒక కొడుకుకు బాధ్యతగా మారింది. అందుకే ఈ కథలో ఎన్టీఆర్ గారు ఈ ప్రయాణానికి ఆలోచన ఇచ్చిన వ్యక్తి అయితే, బాలకృష్ణ గారు ఆ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న బాధ్యతలో ఉన్న ఒక వ్యక్తి. ఈ 25 ఏళ్ల ప్రయాణంలో బసవతారకం హాస్పిటల్కు వచ్చిన ప్రతి రోగి కథ ఒకేలా ఉండకపోవచ్చు. కొంతమందికి చికిత్స తర్వాత తమ సాధారణ జీవితానికి తిరిగి వెళ్ళి ఉండకపోవచ్చు. మరికొందరు ఇంకా చికిత్స కొనసాగిస్తూ ఉండొచ్చు. మరికొందరు తమ ప్రాణాలని కోల్పోయి ఉండొచ్చు. ఎందుకంటే క్యాన్సర్తో పోరాటం అనేది ఎప్పుడు ఒకే ఫలితాన్ని ఇవ్వదు. కానీ ఒక వైద్య సంస్థ చేయగలిగింది మాత్రం ఒక్కటే, ప్రతి రోగికి సాధ్యమైనంత వరకు మంచి చికిత్స అందించడానికి ప్రయత్నించాలి. సినిమా తెరపై బాలకృష్ణ గారిని మనం ఎన్నో రకాలుగా చూసుంటాం. కోపంగా చూసాం, ఆవేశంగా చూసాం, మాస్ హీరోగా చూసాం, కొన్నిసార్లు వివాదాల్లో కూడా చూసాం. అందుకే ఒక మనిషి గురించి మన అభిప్రాయం కూడా అతను కనిపించే కొన్ని క్షణాల ఆధారంగానే ఏర్పడుతూ ఉంటుంది. కానీ అదే మనిషి జీవితంలో కెమెరాకు కనిపించిన బాధ్యతలు కూడా ఉంటాయి. బసవతారకం హాస్పిటల్ విషయంలో బాలకృష్ణ గారు తన తండ్రి ప్రారంభించిన సేవా ప్రయాణంలో
మేనేజింగ్ ట్రస్ట్ మరియు చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి వెనక్కెళ్ళి చూస్తే ఈ కథలో 3 తరాలు కనిపిస్తాయి. మొదట బసవతారకం గారు. ఆమె జీవితం ఈ కథకు పేరిచ్చింది. తర్వాత ఎన్టీఆర్ గారు. తన భార్యను కోల్పోయిన వ్యక్తిగత బాధ ఒక సేవా ఆలోచనగా మారింది. ఆ తర్వాత బాలకృష్ణ గారు. ఆ ఆలోచనతో ప్రారంభమైన సంస్థను తర్వాతి తరంలో ముందుకు తీసుకువెళ్లాలనే బాధ్యతలో ఉన్నారు. ఇది ఒక కుటుంబ కథ, ఒక భార్య కథ, ఒక భర్త కథ, ఒక తండ్రి కల కథ మరియు ఆ కలను కొనసాగిస్తూ ఉన్న ఒక కొడుకు బాధ్యత కథ. 2000లో ఒక ఆలోచనగా మొదలైన ఈ ప్రయాణం ఈరోజు 25 ఏళ్లుగా పైగా కొనసాగుతూ ఉంది. కాలం మారింది, వైద్యం మారింది, టెక్నాలజీ మారింది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు. బసవతారకం అనే పేరుతో క్యాన్సర్తో పోరాడుతున్న వారికి ఆశని కల్పించే లక్ష్యం. మన జీవితంలో డబ్బు సంపాదిస్తాం, పేరు సంపాదిస్తాం, పదవులు సంపాదిస్తాం, మన కోసం మన కుటుంబం కోసం ఎన్నో చేస్తాం. కానీ మన జీవితంలో ఎదురైన ఒక బాధను మరో మనిషి జీవితానికి ఉపయోగపడే సేవగా మార్చగలిగితే అది బహుశా మనిషి జీవితానికి దొరికే అతిపెద్ద అర్థం. బసవతారకం ఒక పేరు కాదు, ఒక జ్ఞాపకం. ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక సేవ. ఒక సేవ మాత్రమే కాదు, వేలాది కుటుంబాలకు ఒక ఆశ. ఈ కథ ఒక హీరోను గొప్పవాడిగా చూపించడానికి కాదు, ఒక వ్యక్తిని పొగడటానికి కాదు, మనకి కనిపించే ఒక మనిషి వెనక మనకు కనిపించిన ఒక బాధ్యత ఉండొచ్చు అని చెప్పడానికి మాత్రమే. ఎన్టీఆర్ గారి బాధ నుంచి పుట్టిన ఆలోచన బసవతారకం గారి పేరుతో ఒక సేవగా మారింది. ఆ సేవా ప్రయాణంలో బాలకృష్ణ గారు ఒక బాధ్యతను కొనసాగిస్తూ ఉన్నారు. ఒక మంచి పని గురించి చెప్పడం, తెలుసుకోవడం అనేది దాన్ని నలుగురికి చెప్పడం కూడా ఒక మంచి పనే. మీకు కానీ ఈ కథ నచ్చితే ఒకరికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ కథ మీకు తెలియడం మాత్రమే కాదు, మరొకరికి తెలియడం కూడా ముఖ్యమే.